మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మీ అద్దుకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు మీ హృదయాలు వెలిగించాలని ఆత్మ మీ హృదయం దగ్గర నిలబడి తడుతున్నాడు కనుక ఎవరైతే ఆయన మాటలు ఆయన కేక విని తీస్తాడో లోపలికి ప్రవేశించి మీ హృదయాలు వెలిగిస్తాడు. దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించి మీరు వెలుగులో నడుస్తుంటే దేవుడు చూసి సంతోషపడాలనుకున్నాడు కనుక మరి ఈ దినం ఏ మాటల చేత అయితే మన హృదయాలు దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో దానికి ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం ధ్యానించగలిగేది ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, ప్రతివాడును తన బరువును తానే భరించుకొనవలని కదా అని రాయబడింది. అంటే ప్రతి ఒక్కరు కూడా తన బరువును తానే భరించవలను అన్నాడు. అంటే మరి ఈ మాటలు మనం చూస్తే దేవుని పిల్లలారా చాలామందికి మింగుడు పడదు, అరగదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకో తెలుసా, స్త్రీ అనగా ఏకోనే లెగిసి ఏం చేయాలంటే తన ఇంటి వారికి తను అన్నీ కూడా సిద్ధపరిచి తన పిల్లలకి తన భర్తకి పెట్టాలా, ఇంట్లో అన్నీ కూడా తను సంరక్షించుకునేవాళ్ళ కదా స్త్రీ. పురుషుడైతే బయటికి వెళ్ళి ఏం చేయాలంటే తాను భార్యకి బిడ్డలకి తాను సంపాదించి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళంటే భర్తకు నియమించిన బరువు తనను తాను మొయ్యాలా, భార్యకి నియమించింది తన పని తను చేయాలా. కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసా దేవుని పిల్లారా, కొంతమంది మగవారు మొత్తం బరువు స్త్రీ మీదే పడేసి నాకేంటంట అనుకుంటుంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఏమవుతుందంటే మొత్తం బరువు అంతా తన భర్త మీద పడేసి నాకేంటంట అంటారు. కొంతమందిని మేము చూస్తుంటాం దేవుని పిల్లారా, పద్దాకలు ఆవిడ ఇంట్లోనే ఉంటుంది, మంచం మీద పండుకొని ఉంటుంది. రాత్రి కాలం మందు ఆమె భర్త వాకిలు ఉడిచి ముగ్గేస్తుంటాడు. అంటే ఏమి ఇంట్లో ఏం చేస్తుంది ఏమైనా జబ్బు అంటే కాదు దేవుని పిల్లలు, సీరియల్స్ చూసి అలిచిపోయి పడుకొని ఉంటుంది ఈవిడ. ఆయన వచ్చి పాపం రాత్రికాలం అంతా పనికెళ్ళి వచ్చి రాత్రికాలం వాకులు ఉడిచి ముగ్గేస్తుంటే ఏంటో ఈ పరిస్థితి అనుకుంటా. అంటే భార్య చేయాల్సిన బరువు భర్త మీద మోపింది చూడండి, భర్త చేయాల్సిన బరువు భార్య మీద మోపుతున్నాడు చూడండి. అందుకని దేవుడు అంటే ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమమును గురించి దేవుడు మాట్లాడుతూ ప్రతివాడు తన బరువును తానే భరించాలా. అంటే నాయనా నీకు మీద ఒక బరువు పెట్టా, స్త్రీకి ఒక బరువు పెట్టా, పురుషులకు ఒక బరువు పెట్టా, పిల్లలకు ఒక బరువు పెట్టా, పెద్దవారికి ఒక బరువు పెట్టా. మీకు పెట్టిన బరువులు బాధ్యతలు మీరే మొయ్యాలి. కానీ అవి వేరొక్కళ్ళ మీద వేసి నువ్వు తప్పించుకుంటేనైనా నా శిక్షలో ఉంచి నువ్వు తప్పించుకునే అవకాశం లేదని దేవుడు చెప్తున్నాడు. దేవుని పిల్లారా, కనుక మనకి నియమించిన పనులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన పనులు మన బరువులు మనం చక్కగా మోసి దేవుడి చేతిలోకి వెళ్లకుండా దేవుడు దీవెనలోకి మనందరం వెళ్ళేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా అత్యమ కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా నువ్వు మాకు భూమి మీద నియమించిన బరువులు తండ్రి, భార్య తన బరువు తను మొయ్యాల, భర్త తన బరువులు తను మొయ్యాలనైనా, బిడ్డలు తన బాధ్యతలు తన బరువులు తను మొయ్యాలనైనా. కానీ నా తండ్రి నైనా ఆ బరువును మేము తీసేసి ఇక్కడ తప్పించుకున్నా నీ చేతుల్లో మేము తప్పించుకోలేము నాయనా. కనుక తండ్రి ప్రతి బిడ్డ కూడా ఇచ్చిన పనిని నైనా వారి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చి నీ చల్లని దీవెనలు భూమి మీద పొందే బిడ్డగా ఉండినట్టు సహాయం చేయమని అడుగుతూ తండ్రి, ఎన్ని కుటుంబాలైతే తండ్రి ఇదిగో బాధ్యతలు మగవారు పట్టించుకోకుండా స్త్రీల మీద వేసి, స్త్రీలు బాధ్యతలు పట్టించుకోకుండా మగవారి మీద వేసినైనా కుటుంబాల్లో నెమ్మది లేకుండా ముందు అట్టి బిడ్డలు తండ్రిని సన్నిధానంలో మోకరిల్లినప్పుడు నెమ్మదిని సంతోషాన్ని బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.